చెప్పాలి? మాటలు లేవు అంతే. అందరికీ నమస్కారం. శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కు మీకు స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్న, అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గురుభ్యో నమః. వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పుడు చెప్పే విషయం మర్చిపోతాను. ముందే మా వాళ్ళు చెప్పేయమంటుంటారు. ఏంటి అంటే జాయిన్ ఎలా అవ్వాలి మా ఛానల్లో, అసలు జాయిన్ అనేది ఎక్కడ ఉందని ఇప్పటికీ ఇంకా కొద్దిమంది అడుగుతున్నారు. ఇక్కడ యూట్యూబ్ కామెంట్స్లో కానీ సామాజిక మాధ్యమాల్లో కానీ. అదిగో యూట్యూబ్లో మా ఛానల్ ఓపెన్ చేస్తే హోమ్ పేజ్ అట్లా వస్తుంది. సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ పై క్లిక్ చేయండి. 2 నిమిషాల వీడియో కనబడుతుంది, పూర్తిగా చూడండి. అందులో వివరాలన్నీ ఉన్నాయి. అయితే ఇక్కడ ఇంకా క్లుప్తంగా చెప్పేస్తాను, ఒక నిమిషం కూడా తీసుకోకుండా. జాయిన్ అవ్వడం వల్ల మీరు ముందుగా ఈ ఛానల్లో సభ్యులు అవుతారు, సభ్యత్వం పొందుతారు, అంటే మెంబర్స్ అవుతారు, మెంబర్షిప్ పొందుతారు. దానివల్ల మెంబర్స్ ఓన్లీ వీడియోస్ అని ఉంటాయి, మెంబర్స్ ఓన్లీ కంటెంట్. ఆ వీడియోస్ అందరికీ కనబడతాయి ఇంటర్నెట్లో, యూట్యూబ్లో. కానీ మెంబర్స్ అయిన వాళ్ళకి మాత్రమే ఓపెన్ అవుతాయి. ఇంతకీ మెంబర్స్ ఓన్లీ వీడియోస్ ఆ కంటెంట్లో ఏముంది అంటే, నేను రూపొందించినటువంటి కోర్సులు ఉన్నాయి. ముందుగా బిగినర్స్ కోసం రూపొందించిన కీబోర్డ్ కోర్స్ ఎప్పుడో అప్లోడ్ చేసి పెట్టేశాం. దాని తర్వాత మొన్న జూన్ 2025కి ముగిసినటువంటి ఫ్లూట్ కోర్స్. ఆ ఫ్లూట్ కోర్స్ అయితే బిగినర్స్కి కోసం ఉంది, ఇంటర్మీడియట్ లెర్నర్స్ కోసం ఉంది, అలాగే అడ్వాన్స్డ్ లెర్నర్స్ కోసం ఉంది. అది అయిపోయి ఇప్పుడు ఈ మాసం జూలై 5వ తారీఖు మొన్న వెస్టర్న్ థియరీ మ్యూజిక్ కోర్సును ప్రారంభించాం. అంటే పాశ్చాత్య సంగీత సిద్ధాంతం, వెస్టర్న్ మ్యూజిక్లో థియరీ. దీని తర్వాత గిటార్ కోర్సు ఉండబోతోంది. వచ్చే సంవత్సరం కర్ణాటక శాస్త్రీయ సంగీతం, గాత్రం, వోకల్ కోర్సు ప్రారంభం కాబోతోంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి. ఇప్పుడు దాకా జాయిన్ అవ్వని వాళ్ళకి నేను ఎప్పుడు ఒకటే చెబుతుంటాను, మీరు ఒక చక్కటి ప్రయోజనకరమైన ఉపయోగపడేటువంటి సంగీత సంకలనాన్ని కోల్పోతున్నారు. యు ఆర్ మిస్సింగ్ ఎ లాట్ ఆఫ్ గుడ్ అండ్ యూస్ఫుల్ మ్యూజికల్ కంటెంట్. ఇప్పుడు పాటలో వెళ్దాం. ఈ పాట ఆత్మీయులు అనే సినిమాలోది. ఇంతకుముందు 2 పాటలు చేస్తున్నాను, స్వర విశ్లేషణ, అదే సినిమా నుంచి. అద్భుతమైన అద్దిరిపోయే పాటలు ఉంటాయి ఇంక సినిమాలో చాలా మటుకు. ఒక 6 7 సూపర్ హిట్స్, ఇంకా మామూలు హిట్స్ కాదు, స్మాష్ హిట్స్ అంటారు అట్లాంటి పాటలు. కంపోజర్ ఎవరు? ది గ్రేట్ లెజెండ్, స్వరాలూరి రసాలూరి స్వర రాజేశ్వరరావు గారు. గీత రచన దాశరథి గారు, సుశీల గారి సోలో ఈ పాట. అయితే మనకి చిత్రీకరణలో ఆవిడెవరు, వాణిశ్రీ గారు ఉంటారు, తర్వాత చంద్రకళ గారు, ఇద్దరు ఉంటారు. మళ్ళీ రాజేశ్వరరావు గారి వీణ పాట మరొక్కసారి ఈ మధ్యనే చేశాను 2-3 వీణ పాటలు ఈయనవే. మళ్ళీ ఇంకోటి వచ్చింది, భలే వస్తున్నాయి క్రమంలో ఒక్కొక్కటి. వరుస సంఖ్య అయితేనేమి, అధిక ప్రాధాన్యత, ఇదేమో అధిక ప్రాధాన్యత. ఇది అడిగిన వాళ్ళు 10 మంది పైన అడిగినట్టు మా వాళ్ళు చెప్తున్నారు. మదిలో వీణలు మ్రోగే 2 శృతిలో ఉన్నది. అది డి మోహన రాగం. అయితే రాజేశ్వరరావు గారి మోహన అనగానే మనకి ఖచ్చితంగా నీ2 ఒకటి కనబడుతుంది. అలాగే మా 1 ఖచ్చితంగా వాడతారు. అదొక స్టాంప్ ఆయన పాట అని తెలియడానికి. ఆయన ఎంచుకున్నటువంటి రాగంలో కొన్ని అలా స్వరాలు వాడడం, అది ఎప్పుడు నేను చెప్పేదే. సినిమా కంపోజర్స్కి ఒక లిబర్టీ తీసుకుని, స్వేచ్ఛ తీసుకుని కొన్ని స్వరాలు వేస్తారు. ప్రతి కంపోజర్ కూడా అంతే. ఒక రాగం తీసుకుంటే ఈ రాగంలో నేను చేయగలిగింది ఏమంటే నా స్టాంప్ అని తెలియడానికి ఈ రాగంలో ఏదైనా ఒక స్వరం అలా వేస్తే, అంటే వాళ్ళ ఉద్దేశం ఎప్పుడు కూడా కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో రాగాల్ని, శాస్త్రీయతని పాడు చేయాలని కాదు. ఊరికే వాళ్ళ స్టాంపు, వాళ్ళ సిగ్నేచర్ ఆ రాగంలో చేయాలని ఒక చిన్న కోరిక. చాలా తీయటి కోరిక అది. అలా వాళ్ళు చేయబట్టే ఇంతకాలమైనా, ఎన్ని దశాబ్దాలైనా వాళ్ళ పాటలు ఉన్నాయి, ఎప్పటికీ ఉంటాయి కూడా. ఓకే, ఈ పాట యొక్క స్వర విశ్లేషణలో మొదటి భాగానికి మీ అందరికీ సుస్వాగతం. ఇది చతురస్ర జాతికి చెందినటువంటి నడక. ఈ పాట డీకోడ్ చేస్తుంటే నాకు ఒక విషయం అర్థమైంది. ఏంటి అంటే, నాకు బాలుగారు ఎన్నోసార్లు ఎన్నో విషయాలు చెప్తూ ఉండేవారని మీతో పంచుకుంటూ ఉంటాను కదా. అలాగా రాజేశ్వరరావు గారు రికార్డింగ్ వెళ్తున్నాం అంటే ప్రతి సింగర్కి ఒక భయం ఉండేదట. ఇన్ఫ్యాక్ట్ ఎవరు, ఘంటసాల మాస్టర్కి, సుశీలమ్మ గారికి, లీలా గారికి, ఎవరికైనా, జానకి గారికి ఒక భయం. అంటే చాలా కష్టతరంగా ఉంటాయి మెలోడీస్. ఎంత క్యాచీగా ఉంటాయో అంత కష్టంగా ఉంటాయి. నాకు ఈ పాట స్వరాలు డీకోడ్ చేస్తుంటే ఎంత కష్టపడ్డానంటే,
అంటే ఫోర్‌గ్రౌండ్‌లో ముందు మనకి పాట ఫస్ట్ లేయర్‌లో వినిపించే నోట్స్ లీడ్ నోట్సే కదా! కష్టపడాల్సింది దేనికి అంటే ఎప్పుడైనా కొన్ని పాటలు బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చేటువంటి ఆబ్లిగేటర్ నోట్స్ కావచ్చు, లేదా బేస్ గిటార్ నోట్స్ కావచ్చు, లేదా కార్డ్స్ కావచ్చు, లేదా కొన్నిసార్లు బాగా ఫాస్ట్‌గా వెళ్ళిపోతున్నటువంటి స్ట్రింగ్ రన్స్ కావచ్చు. అవి డీకోడ్ చేయడానికి కష్టపడడం అనేది సహజమే. కానీ ఈయన పాటలో నేను గమనించింది ముఖ్యంగా ఈ పాట చేస్తుంటే చాలా స్పష్టంగా వినపడుతుంటుంది ఫోర్‌గ్రౌండ్‌లో మనకి లీడ్ ఇన్‌స్ట్రుమెంట్ మీద ఉన్నటువంటి నోట్స్ అయితేనేమి, పాట పోర్షన్ అయితేనేమి. బట్ ఎంత కష్టం అంటే అబ్బో! ఒక్కొక్క ఫ్రేజ్ డీకోడ్ చేయడానికి అంత టైం పట్టింది. సో అది. బాలు గారి దగ్గర మరో గొప్ప విషయం ఈసారి మీకు చెప్పే తీరాలి. ఎంతోమందికి ఆయన సాన్నిహిత్య భాగ్యం ఉన్న వాళ్ళకి నాలాంటి ఎంతోమందికి ఆయన ఎన్నో విషయాలు పంచుకుంటారు. సరే చాలామంది పాత విషయాలు పంచుకోవడం మామూలే. కానీ బాలు గారి దగ్గర ఉన్న గొప్ప విషయం ఏంటంటే చాలా హృద్యంగా చెప్పేవారు. అంటే కళ్ళకు కట్టినట్టు అంటారు కదా! ఆయన చిత్రీకరించినట్టు ఆల్మోస్ట్ ఆయన రాజేశ్వరరావు గారి గురించి చెప్పినా, లేకపోతే కేవి మహాదేవన్ గారి గురించి చెప్పినా, దాదాపు వారి దగ్గర వారి సమక్షంలో నేనే పక్కన నించుని వారిని గమనిస్తున్నట్టుగా ఉండేది. అంత గొప్పగా చెప్పేవారు బాలు గారు. అలాగే నాకు ఈయన రాజేశ్వరరావు గారి గురించి చెప్పిన మాటలు కూడా ఇందాక మీతో చెప్పాను. చాలా కష్టం, భయంతో పాట పాడాల్సి వస్తుందన్నమాట ఆయన దగ్గరికి వెళ్తే రికార్డింగ్కి. ఓకే, పాటలోకి వెళ్దాం. ఫస్ట్ యాడ్లిబ్ రాగం. యాడ్లిబ్ అనగా యాడ్లిబిటం అంటే రిథమ్ టెంపో ఉండవు. ఒకసారి మోహన్ రాగం మెట్లు ఈ శృతిలో చూసేద్దాం. ఫస్ట్ గమకం జస్ట్ మావన్ అలా కొంచెం స్లైట్గా టచ్ చేయాలి. మరి ఎక్కువ టచ్ చేస్తే మావన్ ప్లే చేసినట్టు అయిపోతుంది. ఇప్పుడు నేను టచ్ చేసి ప్లే చేశాను, ఎక్కడన్నా తెలిసిందా మీకు? తెలియలేదు. సో అట్లా ప్లే చేయాలి. తర్వాత ఇప్పుడు ఇదే ఆర్గన్ మీద ప్లే చేశారు చూడండి, అక్కడ చిన్న తేడా. ఇక్కడ దావన్ దాటు క్రోమాటిక్స్ ఇచ్చారు. అది ఎందుకు అంటే ఈ ఫ్రేజ్లో డి మేజర్ అలాగే బి మైనర్. బి మైనర్ అంటే రిలేటివ్ మైనర్. రిలేటివ్ మైనర్ అంటే ఏంటి తెలుసుకోవాలా? కీబోర్డ్ కోర్స్ నేర్చుకుంటే ఇవన్నీ తెలుస్తాయి ఇలాంటి విషయాలు. సో డి మేజర్ బి మైనర్ రెండు వాడారు కాబట్టి ఆ కార్డ్ కోసం అట్లా క్రోమాటిక్స్ ఇవ్వడం జరిగింది అక్కడ. అలాగే మళ్ళీ సుశీల్ గారు కొనసాగిస్తారు. ఇందాక పాడినప్పుడు ఆ రెండు కూడా స్లైడ్సే. పా నుంచి గాకి రావడం, మళ్ళీ గా నుంచి దాకి వెళ్ళడం, రెండు కూడా స్లైడ్స్ అనమాట. పా నుంచి దా నుంచి గా, మళ్ళీ గా నుంచి దా, మూడు స్లైడ్సే. ఓకే, సో ఆర్గన్ మీద వచ్చిన నోట్స్ కూడా చెప్పేశాను, కార్డ్స్ కూడా చెప్పేశాను. మళ్ళీ సుశీల్ గారు కొనసాగిస్తారు. మగ అనేసాను ఎందుకంటే గమకంలో చాలా స్పష్టంగా మా ఉంటుంది.
అయితే ఇందాక చెప్పినట్టు చాలా స్వల్పంగా అలా ముట్టుకొని వదిలేయాలి. ఇది మళ్ళీ ప్లే చేస్తా చూడండి. సరే, అది అలా జస్ట్ టచ్ చేసి వదిలేయాలి. వెంటనే వీణ గా ప ప ప ప ప ప త ప గ గ ప ప రే రే గ ద జ ద జ ద గ ప గ ప గ ప ప గ రి గ ద స రి గ ప ప ద ప గ రి స. ఓకే, ఇంకొకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఈ రాగంలో దా వరకు వెళ్ళి దా నుంచి గాకి వచ్చారో అక్కడ ఖచ్చితంగా రిలేటివ్ మైనర్ వచ్చినట్టు అర్థం చేసుకోవాలి. సో ఈ వీణ బిట్ అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి రిథమ్ స్టార్ట్ అవుతుంది. పల్లవి సుశీలమ్మ గారు మొదలు పెడతారు. గ ప స ద స స స ద స ద ప గ రి స స గ రి స రి రే గ రే గ రే స. సరి గ గ సరి రే ప గ గ స ప స ద స స. ఎవరో మళ్ళీ ఈ మధ్య కొంతమంది కామెంట్స్ పెట్టారు, స్లోగా వాయించండి, ఇంకా స్లోగా అని. అది కూడా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, మళ్ళీ చెప్తున్నాను. ఇలాంటి పాటలు ముఖ్యంగా స్లోగా వాయించమని అడిగేది ఎప్పుడు మీరు గమకాలు ఉన్నప్పుడే కదా, సంగతులు. అవి ఖచ్చితంగా ఎక్కడ వస్తాయి? శాస్త్రీయ రాగాల్లోనే వస్తాయి. అవి మరి ఇంతకన్నా స్లోగా వాయిస్తే వినడానికి బాగుండదు. ముఖ్యంగా వాయించినప్పుడు కూడా ఇంపుగా ఉండదు, వినడానికి బాగుండదు. సో అంతకన్నా స్లోగా వాయిస్తే మీకు అర్థం అవడం సులువు అవుతుందేమో కానీ వినడానికి బాగుండదు. సో ఇంకోటి ఏంటంటే ఒక ఛాలెంజ్, ఆ మాత్రం స్లోగా ఉన్నప్పుడే క్యాచ్ చేయడానికి ప్రయత్నం చేయండి. స్టడీ, అధ్యయనం చేయడంలోనే ఒక మజా ఉంది, మజా. ఓకేనా? ఇంతకన్నా స్లోగా చూపిస్తున్నా చూడండి, కొంచెం వినడానికి బాగుండదు. అసలు ఆ పాట యొక్క షేప్, బాణి షేపే రాదు, తెలుస్తుంది కదా. అందువల్ల ఓ మాత్రం అంటే పాట యొక్క స్పీడ్లో ఎప్పుడు నేను వాయించను. ఖచ్చితంగా పాటలో ఉన్న వేగం కన్నా తక్కువే వాయిస్తాను, కానీ మరీ తక్కువ అయితే ఇట్లా ఉంటుంది. సో అర్థం చేసుకోండి. చక్కటి ఫ్లూట్ బిట్, మళ్ళీ పాడతారు. ఈసారి సంగతి పాడారు. పగ ప పగ ప సద సని రి స సని ద స ద ప గ రి స స గ రి స రి. చెప్పాను కానీ నీ ఉంటుంది, రాజేశ్వర గారి మోహనలో మా కూడా ఉంటుంది. అన్నీ
నీ కూడా చాలాసార్లు చెప్పాను, ఎన్నో పాటలు ఈయన కంపోజిషన్సే. ఇందాక మా గా దగ్గర గమ్మకోన కూడా ఎలా అయితే చాలా స్వల్పంగా అలా టచ్ చేసి వదిలేసాము, ఈ నీ కూడా సా నుంచి చాలా కొంచెం అలా టచ్ చేసి వదిలేయాలి. చూసారు కదా ఎంత స్వల్పంగా టచ్ చేశాను. ఈసారి ఒక వీణ బిట్టిచ్చారు. ఇక్కడి నుంచి అనుపల్లవి. సారీ, సరిగా పాకి వెళ్ళేటప్పుడు గా నుంచి పాకి వెళ్ళడమే, కానీ గప్ప అనే ముందు ఇంకొకసారి పాట వచ్చేసేసి అప్పుడు గాగొచ్చి మళ్ళీ పాకి వెళ్ళండి. అర్థమైందా? అట్లా తర్వాత దశ సరి దరి రి సదప సదా సని దప గరి సని దప గరి. సో అది అనుపల్లవి. ఓకే, అనుపల్లవి మాత్రం ఒకసారి ప్లే చేస్తాను. ఓకే, యా. సో మళ్ళీ ఒకసారి మధ్య పల్లవి పాడతారు. ఇక్కడి నుంచి రెండో సంగీతం మళ్ళీ వీణ మీద ఒక అద్భుతమైన బిట్. ససదప అన్నప్పుడు అనుకోండి. బట్ వాయించినప్పుడు అంత స్పీడ్గా వాయించేసేయాలి. తర్వాత గరి సరి. మళ్ళీ చూద్దాం. మొత్తం పెట్టి చూద్దాం. దీని తర్వాత స్ట్రింగ్స్ బిట్ ఇక్కడ దాకా చెప్పి ఆపేస్తున్నాను. ఇవాళ ఎంతకన్నా సమయం దొరకలేదు ఏమనుకోకండి. స్ట్రింగ్స్ మీద బిట్ ఏంటంటే ద సగరి పద సగ ప. చాలా హై ఫ్రీక్వెన్సీ, సారీ హై ఆక్టేవ్. ఎస్, ఇక్కడ దాకా చెప్పి ఆపేస్తున్నాను. వదలబుద్ధి అవట్లేదు కాబట్టి ఒక్కసారి మళ్ళీ పల్లవి అనుపల్లవి ప్లే చేసేస్తాను. 3 4 5. ఓకే, ఓకే. సో ఈరోజు జూలై 23 ఈ నెలకు మెంబర్స్ కోసం అప్లోడ్ అయ్యే
చివరి అప్లోడ్ ఈరోజు చివరి వీడియో వెస్ట్రన్ మ్యూజిక్ థియరీ కోర్సులో. సో అక్కడ మెంబర్స్ని కలుస్తాను. మిమ్మల్ని మళ్ళీ రేపు ఈ పాట యొక్క రెండో భాగం కలుద్దాం. అంతవరకు ఈ మొదటి భాగంలో చెప్పింది నేర్చుకుని అభ్యాసం చేసుకోండి. సెలవు. నమస్కారం.